ఎక్కడికి వెళ్ళినా కానీ నా గవర్నమెంట్ వచ్చినా కానీ జగన్ గారు అదే భజన చేస్తున్నారు. ఏందంటారా, ఆయన గవర్నమెంట్ వచ్చిందంటారా రాదంటారా, ఏంది ఆ భజన? దేనికోసం ఇది? అంటే ఇప్పుడు వైజాగ్ వెళ్ళాడు, స్టీల్ ప్లాంట్లు నష్టపరిహారం ₹1,00,00,000 ఆయన గవర్నమెంట్ వచ్చినాక ఇస్తానంటున్నాడు. మరి ఇది ఎంత మట్టి న్యాయం, ఏందంటారు? ఆ మాటల గురించి ఏమంటారు? గవర్నమెంట్ ఉన్నా గవర్నమెంట్ లేకపోయినా నాయకుడు వెళ్ళిన తర్వాత ప్రజాసేవ చేయడం ధర్మం. నా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇస్తానంత నీకు అంత అనుమానం ఎందుకు? అంత గవర్నమెంట్ రాదని నీ గవర్నమెంట్ రాదు, ప్రజల పట్ల నిలబడవా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే నా గవర్నమెంట్ మరి ఎలాగో రాదు కదా, మరి నేను ఎందుకు ఇవ్వాలని ఈ ఆలోచన. అది కాదు, మీరు సాయం చేయండి, అధికార పార్టీ నాయకులు కూడా నిలదీయండి, అధికార ప్రభుత్వం కూడా నిలదీయండి, ప్రజలకు వచ్చావా సాయం చేయండి, మొత్తాన్ని ఇప్పించండి. అంతే తప్పితే నా ప్రభుత్వం వచ్చిన తప్పిస్తానంటే దాని అర్థం ఏంటి? అది ఖచ్చితంగా నీ ప్రభుత్వం రాదని నువ్వే డిక్లేర్ చేస్తున్నట్టు అర్థం. అంటే ఇప్పుడు ఇక్కడ నష్టపరిహారం జరిగింది, వాళ్ళకి సరైన నష్టపరిహారం ఇవ్వమని చెప్పి గవర్నమెంట్ డిమాండ్ చేయాలి కదా. నేను అదే చెప్తాను కదా, డిమాండ్ అనేది లేకుండా నా గవర్నమెంట్ అంటే ఏంది? దీనికి అర్థం ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కుటుంబ బాధ్యతలకి నీ ప్రభుత్వం నుంచి సాయం చేయాలా, ప్రతిపక్షంగా ఉన్నప్పటికి కూడా అధికార పార్టీ పైన కూడా గట్టిగా పోరాడి కుటుంబ బాధ్యతలకి న్యాయం చేయాల్సిన అవసరం నీకు ప్రతిపక్షంగా నీకు కూడా 100% ఉంది. అది వదిలేసి అవన్నీ వదిలేసి నా ప్రభుత్వం అంటే ఒక 15 సంవత్సరాలు రాదు, ఉదాహరణకి లేదా ఒక 10 సంవత్సరాలు రాదు, అంతవరకు ప్రజాసేవ చేయవా? ప్రజలకు సేవ చేయవా? ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే నిలదీయలేవా? అంతే, నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తావు. దీని అర్థం ఏంటి? అది కరెక్ట్ అయిన నిర్ణయం కాదని, జగన్మోహన్ రెడ్డి గారిది కరెక్ట్ అయిన నిర్ణయం కాదని నా అభిప్రాయం. ఓకే సార్, అట్లాగే వాళ్ళు వైజాగ్ వెళ్తే జనాన్ని డబ్బులు ఇచ్చి తీసుకెళ్లారని ఇంతకుముందు వాళ్ళు అనేవాళ్ళు. ఇప్పుడు జగన్ గారిని ఎల్లో మీడియా లబోదిపో అంటుంది. దీని గురించి ఏమంటారు? రాజకీయాల్లో ఇది కామన్. ఖచ్చితంగా అభిమానంతో వచ్చిన జనాలు కూడా ఉన్నారు ప్రతి నాయకుడికి, అలాగే డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళిన నాయకులు కూడా ఉన్నారు. బహుశా అవచ్చేమో, దాన్ని మనం అనలేము కదా. గత ప్రభుత్వంకి వచ్చేటప్పుడు కూడా డబ్బులు ఇచ్చనే వైరల్ చేసినారు. మరి మీరు కూడా డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళి ఉంటారని మన అభిప్రాయం. ఖచ్చితంగా కొంతమంది అభిమానంతో వస్తారు, కొంతమంది అలా కూడా వెళ్తారు. దానిలో అనుమానం పడవలసిన అవసరం ఏమి లేదు. ఓకే సార్, అట్లాగే 11,000 కోట్లు కేంద్రం ఇచ్చింది విశాఖ ఉక్కుకి. దానికే ఉపయోగించారంటారు. ఈ గవర్నమెంట్ ఏమైనా తినందని మీ అనుమానం ఏమైనా ఉందా కూటమి మీద? ఒకటే, కూటమి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఒక మంచి నాయకులు ఒక 3 ఉన్నారు కాబట్టి కేంద్రం నుంచి 11,000 కోట్ల రూపాయలు ఇస్తే ఒక కంపెనీ పైననే కాదు, అన్ని ప్రాంతాలపైన అన్ని ప్రాజెక్టులపైన అభివృద్ధి పదం పైన అయితే డబ్బులు ఖర్చు పెట్టడం జరుగుతుంది. దానిపైన కొంతమంది చేయటం అనేది 11,000 కోట్ల కేంద్రం నుంచి తెచ్చి ఆయన కొంత ఈయన కొంత సర్దు కొంత నాయకులు తినేరని ఆరోపణలు అంతే తప్పితే కరెక్ట్గా ఆ డబ్బుల్ని ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఏ ప్రాజెక్ట్ పైన పెట్టాలా, అభివృద్ధి పైన పెట్టాలా, ఇంకేమైనా పెట్టాలనే ఆలోచన అయితే కూటమి ప్రభుత్వం ఉంది, ముందుకెళ్తుంది కూటమి ప్రభుత్వం. నమస్కారం. స్టీల్ ప్లాంట్ ఇష్యూలో ఇప్పుడు సుమారుగా 10 మంది చనిపోవడం జరిగింది. మోర్ దెన్ చాలా మందికి గాయాలైనట్లుగా తెలుస్తుంది. మరి ప్రభుత్వం తరపు నుంచి ఏమిస్తున్నారు వాళ్ళకి? అది ఇంకా మనకు తెలియదండి. యాక్చువల్గా స్టీల్ ప్లాంట్లో జరిగిన సంఘటనకైతే ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు చాలా విచారం వ్యక్తం చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పరామర్శించారు. అయితే దానికి సంబంధించి వాళ్ళ నష్టపరిహారం ఏంటనేది ప్రభుత్వం ఇంకా నివేదిక చూసుకుని చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అంటే గత ప్రభుత్వంలో మనకి స్టీల్ ప్లాంట్ గురించి కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ₹1,00,00,000 ఇచ్చారు. ఇప్పుడు అంత ఇచ్చే పరిస్థితి అయితే ఖచ్చితంగా లేదు. కానీ ఎంతో కొంత బాధితులకి అయితే నష్టపరిహారం అందించే అవకాశం అయితే ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది, ఖచ్చితంగా చేస్తారు, అందులో సందేహం లేదు. అయితే ఏది ఎలా జరిగినా సరే కొంచెం జాగ్రత్తలు తీసుకుని ఆ ప్రమాదాలు, ఎందుకంటే ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎంత ఇచ్చినా, అది ప్రభుత్వాలు ఇచ్చినా లేకపోతే ప్రైవేట్ వాళ్ళు ఇచ్చినా ఎవరిచ్చినా కానీ జీవితాలు అయితే మళ్ళీ రావు. కొంచెం జాగ్రత్తల పరంగా సేఫ్టీ పరంగా కూడా వాళ్ళు శ్రద్ధ తీసుకుని అక్కడ యాజమాన్యం కానీ చేసుకునే పని వాళ్ళు కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది అనేది నా ఉద్దేశం అండి. ఒక్కసారి జీవితం పోతే మళ్ళీ రాదు, దానికి తగ్గట్టుగానే మనం జాగ్రత్తగా ఉండాలి. యాజమాన్యం కూడా అక్కడ నిర్లక్ష్యం వహించకుండా దానికి సంబంధించిన సేఫ్టీకి సంబంధించిన అన్ని ప్రికాషన్స్ పాటిస్తే కనుక కొన్ని ప్రమాదాల నుంచి మనం తప్పించుకోగలుగుతాం. ఆ విధంగా దానికి సంబంధించి ప్రభుత్వం కూడా నివేదిక ఒకటి రెడీ చేసుకుంటుంది. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక నష్టపరిహారం చెల్లించే విధంగానే ముందుకెళ్తుంది. అది ₹1,00,00,000 ఉండేంత అవకాశం ఉండకపోవచ్చండి నా దృష్టిలో. ఒక 50 లక్షలు అయితే ఉండొచ్చు. అయితే ఏంటంటే ఎవరో ఇచ్చారని ఈయన కూడా ఇచ్చేయాలనుకోవటం అయితే కరెక్ట్ కాదు. ఆయన ఏదో అనుకున్నాడు, ఏదో ఇచ్చేసాడు. అది మనకి అంటే ఒక నోటికి ఏది అంటే ఎంత ఇవ్వాలో అంత ఇస్తే సరిపోద్ది.
లెక్క మించిస్తే కొన్ని సమస్యలు తర్వాత వాళ్ళకి చుట్టుపోతాయి అన్నమాట. ఇప్పుడు ఆయన అలాగ ఇచ్చాడు కదా, ₹1,00,00,000 ఇచ్చాడు కదా, ఈయన ₹1,00,00,000 ఇవ్వాలంటే మొత్తం ఇలాగ ఇవ్వడానికే సరిపోద్ది అనమాట. సరే, అది మనం ఆ విషయంలో మనం ఎక్కువ మాట్లాడకూడదు, కానీ సరే ఈ ప్రభుత్వం ఎంత ఇస్తుందో మనం వేసి చూడాలి. ముందైతే పరామర్శించడం జరుగుతుంది వాళ్ళకి, తర్వాత ఏ విధంగానూ నష్టం జరగకుండా నష్టపరిహారం అయితే చెల్లిస్తారు. ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ 25 లక్షలు ఇస్తుందని చెప్పారు, సెంట్రల్ ఏమో 2 లక్షలు ఇస్తుందని చెప్పారు. అవును. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు అంటే మీ ప్రభుత్వం ఎంత ఇస్తుందని చెప్పి మాత్రం అడుగుతున్నారు. మా కిందటిసారి ఏదైతే ఎల్జీ గ్యాస్ లీక్ అయిందో ఆ గ్యాస్ సంస్థ ఇప్పుడు దాకా డబ్బులు పే చేయాలి, ఇప్పటికి కోర్టులో కేసు నడుస్తుంది. అవునండి, అవును. అది ఎలాగంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 25 లక్షలు ఇచ్చినా, అదే స్టీల్ ప్లాంట్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కొంత ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తుందండి. ఎందుకంటే చనిపోయారు కదా అని ఏ కుటుంబాలను కూడా ప్రభుత్వాలు వదిలేవు. పైగా వాళ్ళు ఉద్యోగం చేసే ఉద్యోగస్తులు, అందువల్ల ఏంటంటే వాళ్ళకి ఏ నష్టం, ఏ విధంగానూ నష్టం జరగకుండా, వాళ్ళ కుటుంబాలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి నష్టం జరగకుండానే ప్రభుత్వం తగిన చర్యలు అయితే చేసుకుంటుంది, నష్టపరిహారం చెల్లిస్తుంది. అయితే ఏంటంటే గతంలో ఏదో ప్రకటించేసి ఇవ్వకుండా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్టీల్ ప్లాంట్కి సంబంధించి, అదే మన ఎల్జీ పాలిమర్ గ్యాస్కి సంబంధించే కదా, అలా చాలా ఉన్నాయండి ఇవ్వకుండా ఉన్నాయి, కోర్టులకు ఎక్కినాయి. కానీ ఏంటంటే వీళ్ళు అలా కాదనమాట, ఇస్తానన్నది అయితే ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకు ఏ విధంగానూ నష్టం జరగకుండానే చూస్తారు, అందులో అయితే సందేహం లేదు. ఈసారి మీటింగ్ అయినప్పుడల్లా ₹1,00,00,000 ఇస్తా, ₹1,00,00,000 ఇస్తా, నా గవర్నమెంట్ వచ్చినాక ఇస్తా, నా గవర్నమెంట్ వచ్చినాక ఇస్తాను అంటున్నాడు. మరి ఇచ్చేది ఏదో ఇప్పుడే ఇవ్వచ్చు కదా, ఆ సాయం చేసేది ఇప్పుడే చేయొచ్చు కదా అని అంటున్నారు. దాని గురించి ఏమంటారు? అది ఎలాగంటేనండి, నేను అంటానండి అలాగా, నేను ముఖ్యమంత్రిని అయితే 5 కోట్లు ఇస్తానని, మరి అవ్వాలి కదా. అలాగే నా గవర్నమెంట్ వస్తే ₹1,00,00,000 ఇస్తానంటే కనుక అనేటివే రావాలి, గవర్నమెంట్ రావాలి, ఇవ్వాలి, అంతే కదా, అంతకు మించి ఏం మాట్లాడలేము. అంటే ఇంతకు ముందు ఉన్నప్పుడు ఇచ్చారు కదా, ఇచ్చారంటే ఇంకే ఇవ్వలేదండి, అందలేదు. అందలేదన్న ప్రూఫ్ ఏంటి సార్? అందిందని ప్రూఫ్ ఏంటంటే ఆల్రెడీ అందింది, బట్ ఏంటంటే ప్రభుత్వం ఇవ్వడం జరిగింది, జగన్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కాకపోతే ఏదైతే కంపెనీ ఉంది వాళ్ళకి ఎల్జీ గ్యాస్ ఏదైతే లీక్ అయిందో ఆ కంపెనీ ఇవ్వలేదు, ఇప్పుడు దాకా ఇవ్వలేదు, ఇప్పటికీ కేసు నడుస్తుంది. అదే అందులో ఇంకోటి ఏంటంటేనండి, కొన్ని కేసులు చాలామందికి ప్రకటించి ఇవ్వనవి కూడా ఉన్నాయి. అంటే ఈ సందర్భంలో అంటే ప్రాణాలు పోయినవి ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇచ్చి ఉండొచ్చు. అయితే ఎల్జీ పాలిమర్ సంస్థ అయితే ఇవ్వలేదా? ఇవ్వలేదు, కోర్టులో కేసు నడుస్తుంది. ఓకే, కోర్టులో కేసు నడుస్తుంది. అయితే బాధితులకు సంబంధించి అయితే కనుక వైసీపీ ప్రభుత్వం కూడా వాళ్ళు ఇవ్వాల్సిన అమౌంట్ అయితే ఇచ్చేశారు. వీళ్ళు యాజమాన్యం పరంగా ఎల్జీ పాలిమర్ యాజమాన్యం ప్రకారంగా ఇవ్వాల్సినది ఇంకా కోర్టులో నడుస్తున్నా, అది పాత విషయం కాబట్టి ఇప్పుడు స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదం గురించి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది, వాళ్ళకైతే నష్టపరిహారం ఖచ్చితంగా ఇస్తుందండి. అందులో అయితే మనం వేరే విధంగా ఆలోచించే అవసరం లేదు. నమస్కారం అన్న. నమస్తే. స్టీల్ ప్లాంట్ ఇష్యూలో సుమారుగా 10 మంది చనిపోయారు, మరి తీవ్ర గాయాలు జరిగిన వాళ్ళు ఉన్నారు, ఇంకా ఎంతమంది చనిపోతారు ఏంటి అనేది కూడా క్లారిటీ లేదు. మరి వాళ్ళకి ప్రభుత్వం తరపున ఏదైనా ఇవ్వాలి అంటారా? ఎందుకంటే లాస్ట్ టైం జగన్ ప్రభుత్వంలో ఇచ్చారు కదా. ఇచ్చేదేందమ్మా, ఇస్తారమ్మా కంపల్సరిగా. ఎందుకు ఇవ్వరు? అది గవర్నమెంట్ బాధ్యత ఉంది. రీసెంట్గా 11,000 కోట్లు తీసుకొచ్చి అన్ని అప్పులు తీర్చారు, ముందుకు నడుస్తుంది. ఎంప్లాయర్స్ హ్యాపీగా ఉన్న తరుణంలో జరిగిన ఆ ప్రమాదం ఇది. నిన్న లోకేష్ గారు వెళ్ళారు, అందరినీ పరామర్శించారు, కొంతమంది వేసిన సెటైర్లకి సరైన సమాధానం చెప్పాడు. ఈరోజు మార్నింగ్ చెక్కులు వెళ్ళినాయి 25 లక్షలు. మిగతా పరిహారం కూడా ₹1,00,00,000 డబ్బులు ఇస్తే సరిపోయిద్దా? వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలను ఆదుకునే బాధ్యత తీసుకుంది గవర్నమెంట్. దీనిలో మళ్ళీ ఏదో చేద్దాం అనుకుంటే ఎట్లా? చాలా రాంగ్ కదా అది. మరి కంపల్సరిగా కూటమి ప్రభుత్వం వాళ్ళకి సాయం చేసిద్ది. పాత వాళ్ళు చేసిన తప్పుల వల్లే ఇలా జరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ గారు నిలదీస్తున్నారు. మరి దానిలో తప్పు లేదు కదమ్మా. అంటే స్టీల్ ప్లాంట్ లో జరిగిన సిచ్యువేషన్ వల్ల వాళ్ళు చనిపోవడం అనేది పాత ప్రభుత్వానికి సంబంధం ఏంటంటే, ఎందుకు పాత ప్రభుత్వం మీద నిందలు? అంటే పాత ప్రభుత్వం అంటే ఒక ఇన్సూరెన్స్, ఒక పాలసీ అనేది అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారే అడ్డుపడ్డారని చెప్పేసి విమర్శలు చేయడం జరిగింది. అంతకుముందు ఇన్సూరెన్స్ గురించి కేంద్రానికి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే కేంద్రంలో దీనికి ఫుల్ సపోర్ట్ వచ్చి అన్నీ చేస్తామంటే అప్పుడు ఏదో అడ్డుపడ్డారు. అప్పటి నుంచి అది కొనసాగకుండానే ఉంది. తర్వాత కరోనా వచ్చిన తర్వాత కొద్దిగా అప్పులు పాలయ్యింది. ఆ అప్పుల్లో నుంచి కోలుకోలేక దగ్గర 6 నెలలు 7 నెలలు జీతం లేకుండా వాళ్ళు అల్లాడిన రోజులు కూడా ఉన్నాయి. చాలామంది అది ప్రైవేటీకరణ చేస్తామంటే అడ్డుపడ్డారు కొంతమంది. కానీ అది కాకుండా ఎట్టగొట్ట కేంద్రం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఇచ్చింది ఆదాయం. అట్లాగే ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని ప్రమాదాలకి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇచ్చారు. బాగానే ఉంది, ఇచ్చారు. ఇవ్వలేదని ఎవరన్నారు? వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇప్పుడు పెట్టుకుని పక్కన వాళ్ళని మీడియా ముందు నువ్వు మాట్లాడితే ఎంత బాగుంది? నేను ఇచ్చాను వీళ్ళకి నష్టపరిహారం అంటే ఎంత బాగుండిద్ది? నువ్వు వీళ్ళకేం చేస్తావు? కూటమి ప్రభుత్వాన్ని ఏం నిలదీస్తావు? నష్టపరిహారం చేయమని చెప్పి డిమాండ్ చేయాలి. కానీ నేను ఇచ్చాను అని తీసుకొచ్చి నీ లెక్కలన్నీ చెబితే మీడియా ముందు ఎట్లా అనిపించింది? చూసేవాళ్ళకైనా ఎట్లా అనిపించింది? మరి ఆ సలహాదారులు ఏం చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? నాకు అర్థం కావట్లేదు. అంటే ఇచ్చినప్పుడు ఇచ్చిరని చెప్పుకోకపోతే వాళ్ళని తీసుకొచ్చి పక్కన పెట్టి ఇచ్చారని చెబుతారమ్మా.
నువ్వు ఇప్పుడు ఎందుకు వెళ్ళింది? వాళ్ళ పరామర్శించడానికి వెళ్ళాలి, హాస్పిటల్లో ఉన్న వాళ్ళని పలకరియాలి, ఏందమ్మా నిజంగా ఇలా గవర్నమెంట్ ఇస్తుందా అని చెప్పేసి నిలదీయాలి. నువ్వు బయటకు వచ్చి గవర్నమెంట్ ఎందుకు ఇవ్వట్లేదని నిలదీయాలి, అది బాగుంటుంది. మరి ఏం తెలియకుండా ఏందాము అంటే ఏం మాట్లాడతాం చెప్పు? వాళ్ళని పాత వాళ్ళని తీసుకొచ్చి మీడియా ముందు పెట్టి మీడియా ప్రెస్ మీటింగ్ పెడితే ఏమనాలి జగన్ గారిని? మేము అర్థం కావట్లేదు. మరి పదే పదే మీ గవర్నమెంట్ ఏమిస్తా అడుగుతున్నారు. ఇస్తాను, ₹1 ఇస్తే సరిపెట్టుకునే గవర్నమెంట్ కాదే మాది. ఆ కుటుంబం బాధ్యతలు తీసుకునేది గవర్నమెంట్ మాది. కూటమి ప్రభుత్వం అంటే ఈరోజు మార్నింగే 25 లక్షలు చెక్ ఇచ్చింది. వాళ్ళ కుటుంబాలను ఎలా ఆదుకోవాలి, ఎలా పైకి తేవాలనేది చూసేది గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం అంటే. మరి అది నిలబెట్టుకుంటారా మాట? మరి ఆయన ₹1 ఇచ్చామని చెప్తున్నారు. ఏదైతే కంపెనీ వల్ల ఆ దుర్ఘటన జరిగిందో ఆ టైం లోపల ఎల్జీ గ్యాస్ లీకేజ్ అయింది. ఆ కంపెనీ మనం ఇప్పుడు దాకా ₹1 కూడా ఇవ్వలేదు. అది ఇంకా కోర్టులో కేసు నడుస్తూనే ఉన్నాయి. దాంతో ఇప్పించవచ్చు. అది ఏ టైంలో అయింది? జగన్ గారి టైంలో. మరి ఆ టైంలో అది చూసుకోవాలి. ఆయన దాని గురించి ఎవరైనా మాట్లాడారా? దాని గురించి ఎవరైనా మీడియా వాళ్ళు ఎవరైనా అడిగారా? ఏం అడగల. ఆయన ఏదో పాత ప్రూఫ్లు పెడతంటే, పాతాలను తీసుకొచ్చి పక్కన పెడతంటే అవి మీడియాలో చూపిస్తే ఎట్లా అనిపించింది? ఆయన కానీ చెప్పాలి కదా. నువ్వు ఇప్పుడు వెళ్ళావు, పరామర్శించావు, నష్టం జరిగింది, 2 సంవత్సరాలు అయింది కూటమి ప్రభుత్వం వచ్చి, 11,000 కోట్లు ఇచ్చింది కేంద్రం, ఏం చేశారా, ఏం జరుగుతుందని అడగాలి. ఏమైనా అడిగాడా? మరి అడిగే విధానం ఉండాలన్నా. మేము అడిగేది కూడా అదే. అడిగే విధానం తెలియట్లా. కూటమి ప్రభుత్వాన్ని సరిగ్గా అడిగితే బాగుండిద్ది. నిన్న లోకేష్ గారిని అడిగారు, మేము డబ్బులు ఇచ్చి దులుపుకునే వాళ్ళం కాదురా బాబు, కుటుంబాలను ఆదుకునే వాళ్ళరా బాబు అని చెప్పాడు కళాఖండ. ఈరోజు మార్నింగే 25 లక్షలు చెక్కులు ఇచ్చారు. ఆ సోషల్ మీడియాలో, ఎల్లో మీడియాలో పెట్టుకుంటున్నారు. మరి నువ్వు ఇప్పుడు వెళ్ళావు, ఎంత గర్వంగా అడగాలి, డిమాండ్ చేయాలి గవర్నమెంట్ని. చేస్తున్నావా? స్పాట్లో ఇవ్వాలని చెప్పి నువ్వు డిమాండ్ చేస్తున్నావా? ఆయన 90 డేసో 20 డేసో అన్నాడు, నువ్వు డిమాండ్ చేయాలి కదా. మేము అడుగుతుంది అది. మరి ఇక ఎటు చూసినా కానీ కేంద్రం లింక్ ఉందని చెప్పేసి నువ్వు మాట్లాడుకుని ఉంటే మళ్ళీ నా గవర్నమెంట్ వచ్చి నాకు ఇస్తానంటే ఏం పదం అది? ఇప్పుడైనా ఆలోచించాలి. మేము ఇప్పుడు చెప్పేది కూడా అది. గవర్నమెంట్ చేతులు లేకుండా ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి అన్నట్లు మరి గవర్నమెంట్ వచ్చాకే ఇస్తామని డిమాండ్ చేయమని అడుగుతున్నానమ్మా, నేను ఏమని అడగట్లేదు. గవర్నమెంట్ని డిమాండ్ చేయమని అడుగుతున్నా. డిమాండ్ చేసేవాడు ఎవడు లేకపోతే ఎట్లా? నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు, గవర్నమెంట్ని డిమాండ్ చేయి, ఇయ్యాలి అని చెప్పేసి పట్టుబట్టి కూర్చో. ఉంటుంది, నీకు ఒక ఆదరణ ఉంటుంది. మరి నువ్వు అడిగేది ఎట్లా ఉంది? ఎప్పుడో నాకు జరిగింది, నేను చేశానని చెప్పుకుంటే ఏమైనా ప్రయోజనం ఉందా? ఇప్పుడు ఆయన పెట్టిన ప్రెస్ మీటింగ్ వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? మరి రేపు ఎవడో ఒకడు యూట్యూబ్ వాడు ఇవాళ వాళ్ళకని చెప్పి గట్టిగా వాళ్ళకి బదులు గవర్నమెంట్ తిట్టాడు, గాడే హైలైట్ అవుతున్నాడు కదా. ఈయన ఏమైనా అవుతున్నాడా? ప్రతి దానికి నా గవర్నమెంట్ వచ్చి నాకు ఇస్తానంటే ఏమనుకుంటారు జనం? ప్రతి విషయంలో అదే అంటున్నారు కదా జగన్ గారు. ఏమనుకుంటారు జనమైనా? ఏమనుకుంటారు? జగన్ ఫ్యాన్సే బాధపడుతున్నారు. ఇప్పటికైనా మారాలి, చక్కగా మాట్లాడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.